ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: టీటీడీ అమలు చేస్తున్న విధానాలు ఇతర ఆలయాలకు మార్గదర్శకాలుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. సేంద్రియ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఇక వార్తల్లోని వివరాలు: తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అమలు చేస్తున్న విధానాలు దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తిరుమలలో నిన్న పర్యటించిన ముఖ్యమంత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కృత్రిమ మేధ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో నిధులను విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్ల రూపాయలను జమ చేస్తారు. ఈరోజు ఆదివారం సెలవు కావడంతో రైతు భరోసా నిధులు రేపు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అలాగే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సేంద్రియ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొర్నెపాడులో జరిగిన ఒక కార్యక్రమంలో మిద్దె తోటలు సాగు చేస్తున్న మహిళలకు అవార్డులను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సాగు భూమి సంరక్షణకు ప్రకృతి వ్యవసాయం ఉపయోగపడుతుందన్నారు. రైతులు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలియజేస్తూ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఒక్కొక్క వ్యక్తి వ్యవసాయం చేసి అమ్మటం గానీ మార్కెట్ గురించి తెలుసుకోవడం గానీ కష్టం. అయితే ఒక ఆర్గనైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఎఫ్పిఓలు కూడా ఫామ్ అయితే ఎన్ని గ్రామాల్లో ఫామ్ అయ్యి వాళ్ళందరూ చేస్తే అది కూడా బాగుంటుంది. బార్గెనింగ్ చేసేటువంటి శక్తి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది. మధ్య వ్యక్తులు వాళ్ళు స్టోర్ చేసుకొని తర్వాత అమ్ముకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ చాలా ఉన్నాయి ఈ రోజున కోల్డ్ స్టోరేజెస్ కట్టడానికి. వాటిని ఉపయోగించుకొని ఎఫ్పిఓల ద్వారా చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మెరుగైన జీవనశైలికి దోహదపడుతుందని తెలిపారు. ఆధునిక పరికరాలతో కూడిన జిమ్ స్థానికుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మానవ మనుగడకు నీటి ఆవశ్యకతను తెలియజెప్పి పరిమిత వనరుగా ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలనే అవగాహన ప్రజల్లో కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 1993 నుంచి ప్రతి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భావితరాలు నీటి కొరతను ఎదుర్కోకుండా నదులను సంరక్షించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఇంద్ర పుష్కరిణి ఆధునికీకరణ పనులకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రసాద్ పథకం కింద 58 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేశామని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ
అరసవల్లి సూర్య దేవాలయాన్ని భక్తుల తాకిడికి అనుగుణంగా, ఈ ఆలయం తాలూకా ప్రసిద్ధికి అనుగుణంగా వైభవంగా దీన్ని డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 4 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ఒకటి అనుకొని దానికి అనుగుణంగా ఇక్కడ పుష్కరిణిని కూడా రీడెవలప్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆ మాస్టర్ ప్లాన్ కి నిధులు కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆలయం తాలూకా ప్రసిద్ధిని, ఆ వాతావరణం ఇక్కడ కనబడే విధంగా ఆర్కిటెక్చర్ తో పాటు డిజైన్ తో పాటు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైటుకు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును మంత్రి నిన్న ప్రారంభించారు. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలు నిలుపుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ, రక్తం అవసరం ఎంతుందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అనేక మంది యువత ఈ పవిత్ర కార్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉంటున్న సికిల్ సెల్ అనీమియా గానీ, తలసేమియా గానీ, హిమోఫీలియా పేషెంట్లకు కూడా వారి ప్రాణాలను కాపాడాలంటే నిరంతరంగా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉండాలి. ఆ పరిస్థితిని గమనించి అనేక మంది వాలంటీర్లు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలను 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులోని బలిజపాలెంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కును ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరును హరిత నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలో 47 పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, వాటిలో ఇప్పటికే 44 పార్కులను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. త్వరలోనే అడ్వెంచర్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్, ఏపీకే ఫైల్స్తో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో సూచించారు. ఎవరైనా వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ ద్వారా ఒక ఫైల్ పంపి దాన్ని ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేయమంటే అప్రమత్తంగా ఉండాలని, అది ఏపీకే ఫైల్ కావచ్చని చెప్పారు. ఏపీకే ఫైల్ ద్వారా ఫోన్ నియంత్రణ సైబర్ నేరస్తుల చేతికి వెళుతుందని అన్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, టెలికాం కంపెనీలు వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ యాప్లను పంపవని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ అమలు చేస్తున్న విధానాలు ఇతర ఆలయాలకు మార్గదర్శకాలుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. సేంద్రియ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.